ఓం శాంతి నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చాలాసార్లు మన లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా మనం ఫస్ట్ భగవంతుడిని నిందిస్తూ ఉంటాం. నేనేం పాపం చేశానని దేవుడు ఇలా చేశాడు అని అనుకుంటాం. లేదంటే మన విధిని, మన తలరాతని నిందించుకుంటూ ఉంటాం. నా తలరాతే ఇంత అంటాం. లేదంటే ఇంట్లో వాళ్ళతో ఏదన్నా ఏంటంటే ఇలా జాతకమే ఇంత, ఇలా తలరాతే ఇంత అని చెప్పేసేసి జాతకాన్ని, తలరాతని నిందించుకుంటూ ఉంటాం. లేదంటే ఇంకొకసారి నా దౌర్భాగ్యం ఇది అని అనుకుని మన దౌర్భాగ్యాన్ని నిందించుకుంటూ ఉంటాం. సో ఇలాగా నెగిటివ్ సిచ్యువేషన్ రాగానే మనకు వచ్చేటువంటి ఫస్ట్ ఇమీడియట్ రెస్పాన్స్ ఏముంటుంది? ఇద్దరు భగవంతుడినన్నా లేదంటే ఇతరులనన్నా స్వయాన్నైనా నిందించుకోవడం. కానీ ఆల్రెడీ ఉన్న సిచ్యువేషన్ బాగాలేదు, దాంట్లో ఇంకా మనం ఈ నిందారోపణ లాంటి పనులు చేస్తూ ఉంటే భలే భగవంతుడి మీద నిందారోపణ చేస్తే ఆయన మళ్ళీ తిరిగి మనతో గొడవ ఆడకపోవచ్చు. కానీ అదే పక్క వాళ్ళ మీద నిందారోపణ చేస్తే వాళ్ళ గొడవకి దిగొస్తారు. సో ఉన్న ప్రాబ్లంకి కాస్తే ఇంకో కొత్త ప్రాబ్లం ఇంకా స్టార్ట్ అవుతుంది, రైట్? అండ్ అలాగే తర్వాత స్వయాన్ని నిందించుకున్నాం అనుకోండి, సిచ్యువేషన్ వల్ల కొంచెం మానసికంగా కుంగిపోయి ఉంటాము. ఇప్పుడు ఇంకా ఎక్కువ కుంగిపోతాము, ఇంకా ఎక్కువ బాధపడతాము. సో ఈ విధంగా నిందించడము వల్ల సిచ్యువేషన్ నుంచి ఎప్పుడు మనం బయటపడలేం. ఎందుకంటే చాలామంది ఈ బ్లేమ్ గేమ్లో ఉండి వాళ్ళు మారితే వీళ్ళు మారితే ఇది చక్కబడితే అది చక్కబడితే పరిస్థితి అంతా చక్కబెడుతుంది అనేటువంటి ఒక వెయిటింగ్ గేమ్లో ఉంటారు. వాళ్ళు మారరు, వీళ్ళ పరిస్థితి మారదు కదా. ఇదొక్క చిన్నది ఇదైపోతే నాకు సరిపోతుంది, ఇది అంత చక్కగా అయిపోతుంది అని అనుకుంటాం. భలే మారితే సంతోషమే, కానీ మారేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. కాబట్టి అలాంటప్పుడు మనం ఆ సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, రైట్? సో ఆధ్యాత్మికంగా మనకి వచ్చేటువంటి గడ్డు కాలం అంటాం, మనం ఒక్కోసారి కష్టకాలం అంటాము. వీటన్నిటికీ ఆధ్యాత్మికంగా చాలా మంచి వివరణ అనేటువంటిది ఉంది. అయితే మీరు అడగచ్చు, సిస్టర్ ఈ వివరణ వల్ల మాకేం ఉపయోగం, మా ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు అని. ఖచ్చితంగా సాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్ని వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. బట్ దాన్ని సాల్వ్ చేసుకునేటువంటి విధానం, పద్ధతి, అలాగే ఆ గడ్డు కాలంలో మనకి శక్తి సామర్థ్యాలతో, మానసిక శక్తితో, దృఢత్వంతో, ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఎలాగోలాగా దాని నుంచి బయటపడేటువంటి శక్తి ఆధ్యాత్మికత వల్ల మనకి లభిస్తుంది. ప్రపంచంలో ఏది మ్యాజిక్ వాండ్ ఏమీ లేదు. మ్యాజిక్ వాండ్ ఉంటే ఫెయిరీ టైల్స్లో చూస్తాం, ఇలా అనగానంతా మాయమైపోతుంది. సో మన లైఫ్కి మనమే మ్యాజిక్ వాండ్ వేసుకోవాలి, ఎవరు పైనుంచి వేయరు మ్యాజిక్ వాండ్. కాబట్టి నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒకటి నిందారోపణ అయితే ఇంకొకటి ఏమి ఉంటుందంటే ప్రశ్నల యొక్క వెల్లువ ఆగదు. ఎందుకు ఇలా జరిగింది, ఎలా ఇలా జరిగింది, వీళ్ళని ఎలా మోసం చేశారు, అలా ఎలా మోసం చేశారు అని చెప్పి వి ట్రై టు ఫైండ్ ఆన్సర్స్. ఎందుకంటే మనం ఏమనుకుంటాము అంటే ఆన్సర్ కానీ దొరికినట్లయితే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంటాం. కానీ ఎందుకు ఇలా జరిగింది, ఎలా ఇలా జరిగింది అనేటువంటి ఆన్సర్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే ఆన్సర్స్ దొరకకపోతే, అందుకనే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాటిల్లో కూడా ఏం చేస్తారు, ముందు ప్రాబ్లం వచ్చిందంటే ముందు దాన్ని సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేసి సిస్టమ్ని అప్ అండ్ రన్నింగ్ చేసిన తర్వాత అప్పుడు రూట్ కాజ్ అనాలిసిస్, RCL అని చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఎప్పుడైతే మన దగ్గరికి ఒక నెగిటివ్ సిచ్యువేషన్, ఒక సమస్య అనేటువంటిది వచ్చిందో ఆ సమయంలో మనం కారణాలు వెతుక్కుంటూ కూర్చున్నట్లయితే మనం దాన్ని సాల్వ్ చేసుకోలేకపోతాం. ఎందుకు ఇలా చేశారు, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, ఇలా జరిగింది, అదేంటి ఇలాగని. కానీ ముందు దాని నుంచి బయటపడేటువంటి మార్గాన్ని ముందు మనం ఆలోచించుకుని ఆ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కావాలంటే విశ్లేషణ చేస్తూ కూర్చోవచ్చు, విమర్శ చేసుకుంటూ కూర్చోవచ్చు. కాబట్టి నెగిటివ్ సిచ్యువేషన్ని వచ్చినప్పుడు తలెత్తేటువంటి రకరకాల ప్రశ్నలు, ఆందోళనలు, వీటి నుంచి మనకి ఒక సమాధానం ఆధ్యాత్మికతలో దొరుకుతుంది. ఆధ్యాత్మికతలో చెప్పేటువంటి ఒక చాలా ముఖ్య సిద్ధాంతం కర్మ సిద్ధాంతం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం.
వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కానీ కొంతమంది ఏమంటారు, మేము మా లైఫ్లో ఎప్పుడు ఏ కష్టం ఏ పాపమో చేయలేదండి, ఏ తప్పు చేయలేదు, కానీ అయినా ఎందుకు నాకు ఇలాగ ప్రాబ్లం వచ్చింది అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. దీని గురించి మనం చాలాసార్లు పునర్జన్మల గురించి చెప్పుకున్నాం. అనేక జన్మలుగా మనం చేసుకున్నటువంటివి ఏదో ఒక టైంలో అవి పండుతాయి. అవి పండినప్పుడు సడన్గా మనకి ప్రాబ్లం వస్తుంది. మన వైపు నుంచి ఏ తప్పు లేకుండా అన్నీ అయినా సరే ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అంటే దానికి కారణం ఈ జన్మలో మనం చేసినటువంటి తప్పులు కాదు, కానీ అనేక జన్మలుగా మనం తెలుసో తెలియకో చేసుకున్నటువంటి వాటి ప్రభావం ఇప్పుడు మనకి కొడుతుంది, సడన్గా వస్తుంది. అది అలాంటిది వచ్చినప్పుడు మనకి సమాధానం దొరకదు. ఎందుకు? మనం క్రితం జన్మల్లో ఏం చేసామో మనకి తెలీదు, రైట్? అలా తెలుసుంటే మొత్తం ప్రపంచం అంతా ఒక మెంటల్ హాస్పిటల్ అయిపోతుంది. సో వీ డోంట్ నో వాట్ వీ డిడ్ ఇన్ ఆ పాస్ట్ బర్త్. కానీ దాని ప్రభావం అనేటువంటిది ఈ సమయంలో అచానక్గా మనం రోడ్డు మీద కరెక్ట్గానే వెళ్తూ ఉంటాం, ఎదురుగుండా ఎవరో వచ్చి గుద్దేస్తాడు. మనకి గుద్దేసిన వాళ్ళు చాలా బాగుంటారు, రాంగ్ డైరెక్షన్లో, రైట్ డైరెక్షన్లో వెళ్తున్న మనకి పెద్ద ప్రమాదం జరిగిపోతుంది. సో ఇలాగా తెలియకుండా అకారణంగా మన నెత్తి మీద పిడుగు లాంటివి కొంతమంది ఉంటారు. లైఫ్లో హెల్త్ విషయంలో చాలా కరెక్ట్గా ఉంటారు. ఇంకా అసలు ఎంత టెంప్ట్ చేసినా కూడా అస్సలు వాళ్ళ పద్ధతి అంటే పద్ధతిగా తింటారు, రోజు ఎక్సర్సైజ్ ఇన్ని చేస్తారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా క్యాన్సర్ వంటి భయంకరమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు సడన్గా వెళ్ళి చెక్ చేసుకుంటే షుగర్ 400-500 ఉందని వస్తూ ఉంటుంది. అర్థం కాదు, అదేంటి నేను ఇంత మంచి ఎక్సర్సైజ్ చేస్తాను, ఇంత మంచి డైట్ తింటాను, పలానా వాళ్ళు చూస్తే ఇష్టం వచ్చినట్టు తింటారు, తాగుతారు, వాళ్ళేమో హెల్తీగా ఉన్నారు, ఇంత ఉన్న నాకెందుకు డయాబెటీస్ వచ్చింది, నాకెందుకు బీపీ వచ్చింది, నాకెందుకు క్యాన్సర్ వచ్చిందంట. సో ఇలాగ ఏవైతే అనుకోకుండా సడన్గా జరుగుతాయో వాటి కారణాలు మనం వెతకలేం. బికాస్ దే ఆర్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ పాస్ట్ లైఫ్ కర్మాస్. మనం కిందటి జన్మలో చేసుకున్నటువంటి కర్మల వల్ల అవి వస్తాయి. ఈ జ్ఞానం ఎప్పుడైతే మనకు ఉంటుందో మనం ఆ సిచ్యువేషన్లో ప్రశ్నల వలయంలో చిక్కుకోకుండా దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఓకే, వచ్చింది నాకు క్యాన్సర్, వచ్చింది నాకు డయాబెటీస్, దీన్ని నేను ఇప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి? హౌ కెన్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? మంచి మెడికేషన్ వేసుకోవడం, ఆల్టర్నేట్ లైఫ్ స్టైల్ చూస్ చేసుకోవడం, వాట్ ఎవర్ మే బి ద థింగ్. కాబట్టి ఎప్పుడైతే ఇలాగ సడన్గా వచ్చేటువంటి వాటి యొక్క రహస్యం ఆధ్యాత్మికంగా ఏదైతే మనకి జన్మలుగా మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఫలితం నేనే అనుభవించాలి అనేటువంటి మూల సిద్ధాంతం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మనం వాటి నుంచి మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. అది ఎంత దారుణమైందన్నా మనం స్వీకరించగలుగుతాం. మనసు స్వీకరించినప్పుడే అది శాంతపడుతుంది. ప్రశ్నల వెనకాతలు పరిగెత్తేంత వరకు మనసు కుదుట పడదు. సో ఇది ఒక మొదటి సిద్ధాంతం. రెండవ సిద్ధాంతం, ఆధ్యాత్మికతలో నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిల్లో మనం ధైర్యంగా నిలబడాలి అంటే రెండవ సిద్ధాంతం చాలా ముఖ్యమైనటువంటిది. ఏంటి అంటే ఏది కూడా యాదృచ్ఛికంగా ఏది కూడా జరగటం లేదు. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బై కోఇన్సిడెన్స్. కొందరు మన జీవితంలో అప్పులు తీర్చుకోవడానికే వస్తారు. ముఖ్యంగా చాలా సన్నిహిత సంబంధాల్లో వస్తారు. తల్లిదండ్రులకి పిల్లల రూపంలో, లేదంటే భార్య రూపంలో, భర్త రూపంలో, లేదంటే ఆఫీస్లో బాస్ రూపంలో ఇలా వస్తూ ఉంటారు. మా బాస్ అందరితో బాగుంటాడండి, నాతోనే ఎలా ఉంటాలి అంటే వెంటనే మనకి ప్రిన్సిపల్ స్ట్రైక్ అవ్వాలి. ఓకే, ఈయన నా దగ్గర అప్పు తీర్చుకోవడానికి నాకు బాస్ అయ్యాడు. ఈ ప్రపంచంలో దగ్గర 900 కోట్ల జనాభా ఉంది. ఆ 900 కోట్ల జనాభాలో మన మొత్తం జీవితంలో మనం ఎంతమందిని తారసపడతాం? 1,00,000 మందిని కూడా తారసపడం. అంటే మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు. చూడడానికి బోల్డ్ మందిని చూస్తూ ఉండొచ్చు. జస్ట్ ఒక రైల్వే స్టేషన్కి వెళ్తేనే 1000 మందిని చూడొచ్చు. అలా కాదు, ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఒక ట్రాన్సాక్షన్ చేసేటువంటిది ఎంతమంది ఉంటారు మన జీవితంలో? 1,00,000 మంది కూడా ఉండకపోవచ్చు. అండ్ ఇప్పుడు అంతా వర్చువల్ అయిన తర్వాత ఫేస్ టు ఫేస్ ట్రాన్సాక్షన్స్ ఇంకా తగ్గిపోయాయి. ఆ ఫైనైట్ సెట్ ఆఫ్ పీపులే ఎందుకు మనకి ఇంటరాక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళే మనకి ఐదర్ మనమన్నా వాళ్ళకి అప్పు తీర్చాలి, లేదంటే వాళ్ళన్నా మనకు అప్పు తీర్చుకోవడానికి వచ్చు. ఐదర్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అప్పుడే వాళ్ళు మనకి అతి సన్నిహితంగా వస్తారు.
అందుకని ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతం ఎప్పుడైతే తెలిసిందో అప్పుల వాళ్ళకి ఏం చేయాలి? వెంకటరమణమూర్తి అప్పు చేసి ఇప్పటికీ వడ్డీ కాసులు వాడని ఇప్పటికీ అప్పు ఇంకా వడ్డీయే తీరుస్తున్నాడు. కలియుగం ఇంకా అంతమైపోయే సమయం కూడా వచ్చింది, అయినా ఇంకా వడ్డీ కాసులు వాడని భక్తులందరూ వేసినటువంటి వాటిని ఇంకా వెంకటేశ్వర స్వామి కుబేరుడికి వడ్డీయే కడుతున్నాడు. కాబట్టి ఇలాగా రకరకాల వ్యక్తులు ఎవరైతే మన జీవితంలోకి వస్తారో ఐదర్ మనమన్నా వాళ్ళకి అప్పు తీరుస్తున్నాము, లేదంటే వాళ్ళన్నా మనకు అప్పు తీరుస్తున్నారు. ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం మనల్ని నిందించుకోము, ఎదుటి వాళ్ళని నిందించము. బికాజ్ నిందించడం అనేటువంటిది మళ్ళీ దానంతట అది ఒక కార్మిక్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది, మళ్ళీ అది ఒక రిజల్ట్ని క్రియేట్ చేస్తుంది. ఈ రెండు కాన్సెప్ట్స్, ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతం యొక్క ఈ రెండు కాన్సెప్ట్స్ మనకి మైండ్లో చాలా మంచిగా నాటుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు మనం కారణాన్ని వెతుక్కోవడంలోనే మనిషి సతమతమైపోతూ ఉంటాడు. మూడవది, ప్రతి విఘ్నం, ప్రతి అడ్డంకి ఏదో ఒక కొత్త దారిని, ఒక కొత్త మార్గాన్ని చూపెట్టడానికే వస్తుంది ప్రతిదీ. అయితే చాలామంది కొత్త మార్గం, కొత్త ఇది అంటే ఏమనుకుంటారు, దానివల్ల మాకు ఏదో బాగా డబ్బు వచ్చేస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి. అది కాదు, మనకి మన జీవితాన్ని చూడడానికి ఒక కొత్త దృక్పథాన్ని, ఒక కొత్త కోణాన్ని మనకి చూపెడుతుంది. ఆహా, ఇలా కూడా జరుగుతుందా, నేను ఇప్పటి వరకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడూ కాలేదు, ఇప్పుడు కొత్తగా అవుతుంది, కాబట్టి నన్ను నేను అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మన గురించి మనకే ఒక కొత్త విషయాన్ని ఆ పరిస్థితి తెలియచేస్తుంది. ఎందుకంటే కొంతమందికి అతిగా నమ్మేసే అలవాటు ఉంటుంది. ప్రతి ఒక్కరిని బాగా నమ్మేస్తారు. వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడి, కొంచెం ప్రేమగా మాట్లాడిన వెంటనే అన్ని విషయాలు చెప్పేస్తారు. ఇంట్లో విషయాలు ఏంటి, అన్ని విషయాలు బ్యాంక్ బ్యాలెన్స్లతో సహా చెప్పేస్తారు. వాళ్ళు దాన్ని అవకాశం చూచుకొని, అమ్మ లేదండి సార్, మేడం ఇది అంటే, అయ్యో ఎంత మంచి అని, అయ్యో పర్వాలేదు తీసుకోండి అని అంటారు. వాళ్ళు రిటర్న్ ఇస్తే ఓకే, రిటర్న్ ఇవ్వకపోతే. కాబట్టి ఇలాంటి అనుభవం ఒకసారి జరిగినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి, మంచిగా ఉండొచ్చు, ఎదుటి వాళ్ళని నమ్మచ్చు, కానీ పరిశీలన శక్తితో మనం నమ్మాలి. మంచిగా ఉండడం అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్లు, మన ఇంట్లో ఉన్న డబ్బులని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తేనే మంచి వాళ్ళం అవుతామా? ప్రేమగా ఉండాలి, అందరితో ఆప్యాయంగా ఉండాలి. కానీ అతి భోళాతనం, అతి మంచితనం కూడా నష్టానికే దారితీస్తుంది. దీనికి మన తెలుగు సాహిత్యంలో ఒక చాలా మంచి నవల ఉంది, అదే రాజశేఖర చరితం. రాజశేఖర చరితం అనేటువంటిది తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ఒక ఆణిముత్యం లాంటి పుస్తకం. అదే రాజశేఖర చరితం, ఆ స్టోరీ ఇదే. కాబట్టి ఇలాగ జరిగేటువంటి ప్రతి విషయం, ప్రతి నెగిటివ్ సిచ్యువేషను మన గురించి మనకే ఒక విధమైనటువంటి అవేకనింగ్, ఒక జాగృతి తీసుకొస్తుంది. అలాగే రిలేషన్షిప్స్లో మనం ఎవరినో చాలా ఇష్టపడ్డాము, సడన్గా వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. అప్పుడు మన గురించి మనకేం తెలుస్తుంది, నేను స్వయం మీద, భగవంతుడి మీద కన్నా మనుషుల మీద నేను ఎక్కువగా మానసికంగా, ఎమోషనల్గా డిపెండ్ అయిపోతున్నాను. సో అది నాకు ఉండకూడదు. అందరినీ ప్రేమించాలి, అందరికీ అతీతంగానే ఉండాలి. ఆ ప్రేమ ఎప్పుడైతే వ్యామోహంలోకి, మోహంలోకి మారుతుందో అది దుఃఖాన్ని తీసుకొస్తుంది. మోహం అనేది ఎప్పటికైనా దుఃఖాన్నే తీసుకుని వస్తుంది. అంటే నేను భగవంతుడు, సర్వశక్తివంతుడు, ప్రేమసాగరుడైన భగవంతుని కన్నా, నా మీద కన్నా ఈ ఫలానా వ్యక్తి మీద నేను ఇంతగా ఎమోషనల్గా, మానసికంగా డిపెండ్ అయిపోయాను కాబట్టి ఇవాళ వాళ్ళు నన్ను దెబ్బతీశారు, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. సో ప్రతి విషయము మన గురించి మనకు ఒక అవగాహన క్రియేట్ చేస్తుంది, మన గురించి మనకు ఒక కొత్త విషయాన్ని మనకి తెలియచేస్తుంది. అలాగే మనం స్టడీస్లో కూడా ఓకే ప్రయత్నం చేయాలి, కానీ ప్రతి ప్రయత్నంలోనూ మనకి కొంచెం అభివృద్ధి కనిపించాలి. కానీ ప్రతిసారి ఒకే రకంగా మోసపోతూ ఉంటే ఈ పాత నాది కాదని అర్థం చేసుకోవాలి. బిజినెస్లో ఫ్రెండ్స్ అంతా కలిపి బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ముందు మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేస్తారు, తర్వాత ఎవరో ఒకరు వచ్చి మనల్ని మోసం చేశారు. అప్పుడు మనకు అర్థం కావాలి, ఓకే మేబీ
బిజినెస్లో ఉండాల్సిన లౌక్యం నాకు ఉందా లేదా అని పదే పదే అదేలాగా మోసపోతూ ఉంటే అప్పటికన్నా మన వివేకం మనకి బయటపడాలి. సో ఈ విధంగా ప్రొఫెషనల్ లైఫ్ అయినా పర్సనల్ లైఫ్ అయినా ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే పరిమితి, లిమిట్. ఎప్పుడైతే అది దాటి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళిపోతామో దానివల్ల అది మనకి నష్టం అనేటువంటిది తీసుకుని వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చిందో ఇది ఓకే, సిచ్యువేషన్ ఏదన్నా కానివ్వండి, అది ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లం అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇంకే ఆఫీస్లో ప్రాబ్లం అవ్వచ్చు, కెరియర్ ప్రాబ్లం అవ్వచ్చు. మొట్టమొదటి దృష్టి ఏంటి, నా గురించి నాకేం అర్థమైంది దీనివల్ల, వాట్ హ్యావ్ ఐ అండర్స్టూడ్ అబౌట్ మై సెల్ఫ్. అందుకే ఆధ్యాత్మికత అంటే స్వీయ అధ్యయం, స్వాధ్యాయం, స్టడీ ఆఫ్ ద సెల్ఫ్. మనల్ని మనం ఎప్పుడు చదువుకోగలం, పరిస్థితులు వచ్చినప్పుడే కదా. అంతా బాగున్నప్పుడు మన మీద మనకి అటెన్షన్ ఉండదు, మన సెల్ఫ్ మీద మనకి అటెన్షన్ ఉండదు. ఎప్పుడైతే కొంచెం అటు ఇటు అవుతుందో అప్పుడే మన సెల్ఫ్ మీద మనకి అటెన్షన్ వస్తుంది. అదే ఆధ్యాత్మికత అంటే, ద స్టడీ ఆఫ్ ద సెల్ఫ్. సో వచ్చినటువంటి ప్రతి సిచ్యువేషన్ కూడా మన గురించి మనకు ఒక కొత్త విషయాన్ని తెలియజేస్తుంది. 4వ ఆధ్యాత్మిక సిద్ధాంతం మనలో అంతర్గత శక్తిని పెంచుతుంది. ఆ సమయంలో మనం బలహీనపడినట్లుగా మనకు అనిపిస్తుంది. ఆ సమయంలో మనం ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం కోల్పోయి బేలగా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితి నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి తెలియకుండానే మనలో శక్తి అంతంతగా పెరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, కొంతమంది చాలా సాధారణమైన మహిళలుగా ఉంటారు. వాళ్ళ పట్ల మనం అటెన్షన్ కూడా పే చేయకపోవచ్చు. కానీ ఒక్కోసారి వాళ్ళ జీవిత చరిత్రలు చూస్తే అబ్బా వీరు ఎంత గొప్పవారు అనిపిస్తుంది. పైగా ఎక్కువ చదువుకోలేదు, పుట్టింటి వారి దగ్గర కూడా ఎక్కువ డబ్బు లేదు, భర్త సడన్గా చనిపోయాడు, 4 పిల్లలు, ఆయమ్మలుగా చేస్తూ ఆఫీసుల్లో పని చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఆ 4 పిల్లల్ని ఎంతో పైకి తీసుకొచ్చి ప్రయోజకుల్ని చేసి ఇప్పుడు ఒక్కొక్కరు ఫారెన్లో అది సెటిల్ అయినటువంటి మాతృమూర్తులు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఎడ్యుకేషన్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, సరైన డబ్బు లేదు, సరైన సపోర్ట్ లేదు. ఎందుకంటే ప్రతి అవరోధం మనలో ఉన్నటువంటి ఆ శక్తిని మేల్కొల్పుతుంది. అలాంటి మాతృమూర్తులు మనలో కూడా చాలామందికి అలాంటి తల్లులు ఉండుండొచ్చు. అంటారు కదా, మా అమ్మ నన్ను చాలా కష్టపడి చదివించింది, కుట్టు మెషిన్ చేసుకుంటూ, రైతు కూలీలుగా పనిచేస్తూ, మేము చాలా బతికిన వాళ్ళమేనండి, మా హస్బెండ్ చనిపోయిన తర్వాత నేను ఆ కూలి పనికి రావాలి, ఇళ్లల్లో పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకోవాలి అని చెప్పి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? ఆ సంఘటన, ఆ యొక్క పరిస్థితి. భలే అలాంటి పరిస్థితి కావాలని ఎవరూ కోరుకోరు, కానీ వచ్చింది అంటే మాత్రం మనలోనే ఉన్నటువంటి నిర్లిప్తమైనటువంటి శక్తి జాగరూకమవుతుంది, మేల్కొని ఉంటుంది. అందుకనే మధ్య మధ్యలో మనకు అలాంటి జోల్ట్స్ లభిస్తూ ఉంటాయి. అర్జునుడు మహాభారత యుద్ధంలోకి వెళ్ళిన వెంటనే తీసుకెళ్లి ధనుర్బాణాలు వేసేసి ఉంటే మనకి భగవద్గీత లాంటి మన భగవద్గీత దొరికేది కాదు. అర్జునుడు నేను యుద్ధం చేయలేనని ధనుర్బాణాలు పడేయడం మూలాన భగవంతుడు ఇచ్చినటువంటి శ్రీమద్ భగవద్గీత మనకు అందరికీ లభించింది, విశ్వానికి లభించింది. అన్ని మతాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని ధర్మాల వాళ్ళు కూడా భగవద్గీతని ఇవాళకి చదువుతున్నారు. దాని మీద ఇవాళకి బోలెడ్ రీసెర్చ్ జరుగుతుంది. గీతా స్టడీస్ మీద పిహెచ్డి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. దే డూ పిహెచ్డి ఆన్ భగవద్గీత. కేవలం భారతదేశం వాళ్ళే కాదు, ఎంతోమంది పాశ్చాత్య దేశం వాళ్ళు కూడా భారతదేశం వచ్చి శ్రీమద్ భగవద్గీత మీద పిహెచ్డి చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే శ్రీమద్ భగవద్గీతకి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయంటే అన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. మోటివేషనల్ స్పీకర్స్ దగ్గర నుంచి మేనేజ్మెంట్ వాళ్ళ వరకు, స్పిరిచువల్ పీపుల్ అందరూ శ్రీమద్ భగవద్గీతని యూజ్ చేస్తారు. ఎందుకంటే అది స్వయంగా భగవంతుడు, పరమాత్ముడు, నిరాకారుడు చెప్పినటువంటి మహావాక్యాలు కాబట్టి. సో అందుకని ప్రతిదీ ఏదైతే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ అనేటువంటిది వస్తుందో అది ఏదో ఒక మనలో ఉన్నటువంటి చాలా గొప్ప శక్తి అనేటువంటిది మేల్కొంటుంది. కాబట్టి నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను మనం గుర్తుపెట్టుకోవాలి తప్ప నిందించడంలో, ప్రశ్నల వలయంలో కానీ మనం చిక్కుకున్నట్లయితే ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది.
ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.